ధ్యాన మిత్రులందరికీ స్వాగతం అండి. ఈరోజు వారాహి నవరాత్రులలో మనం 5వ రోజు అడుగు పెట్టేశాం. సో చక్కగా ఈ ప్రతిరోజు మనం కొంత అమ్మ గురించి, అమ్మ తత్వం గురించి మనం తెలుసుకుంటున్నాం. మనం మాలతి మేడం మనకి చక్కగా జ్ఞానాన్ని మనకి ప్రతిరోజు అందిస్తున్నారు. సో ఈ రోజు కూడా మనం మాలతి మేడంని అందరం కలిసి హృదయపూర్వకంగా మనం ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. మాలతి మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. యాజ్ యూజువల్ గా ఇవాళ 5th డేకి వచ్చేసామంటే సో చాలా అదృష్టం అమ్మవారి కృప. సో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ గా ఒకసారి గురువందనం చేసుకొని మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. అజ్ఞానినాతిమిరంజస్యాయ జ్ఞానాంజనశలాకయ చక్షురున్మితలం మేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపేష్ఠాయ భూతలే నమస్తే భక్తివేదాంత స్వామి నామేనైతి నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విషేద శూన్యవాద్యపాశ్చాత్య దేశధారిణి శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి బోల్. ధ్యాయేత్ సదా హృదయ పద్మ సుఖాసనస్థానం సచ్చిన్మయీం సకల ధర్మ సమన్వయా త్వాం శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపురా శ్రీ శారదాం త్రిజగదాం జననీం శరణ్యాం. నా గురువులకు ప్రణామాలు చేస్తూ, గురు మండల్లో ఉన్న సకల గురు చైతన్యానికి ప్రణామాలు చేస్తూ, మన గురువు గారైన వంశీ సార్కి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ గ్రేట్ ఆపర్చునిటీ అండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారాహి అమ్మ మనందరి యందు ఎంతో ప్రేమ చూపిస్తుందేమో అనుకున్నాం, కాబట్టి నిన్న అంత చక్కగా జరిగింది. అయితే మనం చెప్పుకున్నప్పుడు వారాహి తత్వాన్ని చెప్పుకునేటప్పుడు ఇప్పుడు వచ్చే ఒక్కొక్క నామానికి కొంచెం లోతుగా వెళ్తూ వెళ్ళాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితులుగా భౌతిక విషయాల పట్ల పూర్తి అంటే ఆ విషయాలే కాదు, ఇంకొంచెం లోతుల్లో వెళ్తే మన జన్మాంతరాలుగా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడి నుండి అమ్మ మనకి సహాయం చేస్తుంది, ఆ మూలం ఏంటి, ఆ మూలంలో ఉన్న కర్మని నువ్వు ఎలా తొలగించుకోవాలి, ఆ తొలగించేటప్పుడు నీ యొక్క శ్రద్ధ ఎక్కడ ఉండాలి, ఇలాగా మనకు అమ్మ ఒక్కొక్కటిగా నేర్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే మనం ఫస్ట్ చెప్పుకున్నాం వారాహి తత్వం అంటే త్రిపుర సిద్ధాంతంలో బాలా త్రిపుర లలితామ్మ అయితే బుద్ధి, శ్యామల అయితే మనస్సు వారాహి అని చెప్పుకున్నాం. అంటే మనస్సు కూడా ఒక శక్తి. చాలా మంది అబ్బాయి ఈ మనస్సుని కట్టడి చేయలేకపోతున్నాం అంటారు. మనస్సు సరైన శక్తి కనుక మీరు ఉపయోగించుకోగలిగితే, ఆ మనస్సు చెప్పే ఏదైతే ఆలోచనలను బట్టి వెళ్లకుండా మనం ఆపగలిగితే జీవుడి యొక్క ప్రయాణం ఎక్కడికి సాగుతుంది అని అంటే ఊర్ధ్వం వైపుకు సాగుతుంది. ఊర్ధ్వరేతస్సు అని మీకు అంటూ ఉంటారు చూడండి. అంటే ఏంటి, ఏదైతే జీవుడు తన ప్రయాణం, సాధారణంగా జీవుని యొక్క ప్రయాణం కిందకి సాగుతుంది. నీ కుండలిని శక్తి ఎలా సాగుతుంది అంటే నీ యొక్క శక్తి పైకి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు, అవునా? సో ఈ యొక్క మూమెంట్ ని మీ మూలాధారం నుండి సహస్రారం వరకు తీసుకువెళ్దాము. అక్కడ వరకు నీకు తెలుస్తుంది, ఆ తర్వాత నీకు తెలియదు. సో అలా తీసుకెళ్లేటప్పుడు ఒక్కొక్క చక్ర విశేషాలని మనకి చెప్తూ అమ్మ ఏం చెప్తారు అంటే పంచమి ముందు శారీరక తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చింది, అవునా? అమ్మ ఏం చెప్తుంది, నీలో 8 చెడు గుణాలు ఉన్నాయి, అలాగే నీలో 8 శక్తి, సోల్ కి 8 పవర్స్ ఉన్నాయి.
నువ్వు ఏం చెయ్యాలి అంటే నీ చెడ్డ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి అంటే నీ మనస్సు ఉంటుంది. మనస్సే రక్త బీజుడు అనుకుంటే ఆ మనస్సు పుట్టించే ఒక కోరికలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను సంపాదించుకున్నాను, నా కొడుక్కి సంపాదించాను, నా మనవడికి సంపాదించాను, తరతరాలు తరగని ఆస్తి సంపాదించాను. ఇక ఆస్తి సంపాదించేసాను కదా అంటే అధికారం కావాలి. అధికారం ఒకటేనా అంటే భోగం కావాలి. భోగం ఒకటేనా అంటే విలాసం కావాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే కర్మల పట్ల నీకు అవగాహన ఉండాలి. అంటే నువ్వు అంటే నీ కర్మలు ఎంత ఘోరంగా నువ్వు చేస్తూ ఉంటావు. ఎలాగా ఒకరిని మోసం చేయకుండా నిజాయితీగా అన్ని కోట్ల ఆస్తిని సంపాదించుకోగలుగుతావు? లేదా ఎలాగా ఒకరిని నొప్పించకుండా నువ్వు ఇంతమందిని నువ్వు పాలించగలుగుతావు? అంటే ఆ ఆ ఆ విధానాల్లో అమ్మ చెప్పే విధానం ఏంటంటే పాలించు. ఎలా పాలించాలి? విష్ణుమూర్తిలా పాలించు. దండించు. ఎలా దండించాలి? శివుడిలా దండించు. సృష్టి చేయి. ఎలా చెయ్యాలి? నిస్వార్థంగా బ్రహ్మలా చేయి. అందుకనే పంచబ్రహ్మల మధ్య పీఠం వేసుకుని శ్రీమన్నగరంలో కూర్చుని వెలసి ఉన్న లలితాంబకు ఆదిశక్తి అయి ఉన్న వారాహి గురించి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి మనస్సుని నిలకడ చేసి ఈ జ్ఞానాన్ని స్వీకరించండి. మీరందరూ కూడా ఎటువంటి సంకల్పం చేసుకోవాలి అంటే నీ మనస్సు పరిగెట్టకుండా నీ మాట వినేటట్టుగా కంట్రోల్ చేయాలి. యు ఆర్ వారాహి, అంతే. నువ్వే వారాహిదేవి. వారాహిదేవి అంటే దండనాయక అని చెప్పుకున్నాం కదా. అంటే నిన్ను కంట్రోల్ చేసేది ఎవరు అంటే వేరొకరు కాదు, నువ్వే. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది గుర్తుంచుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే మనం సమయేశ్వరి అయిపోతాం అన్నమాట. ఈ రోజు నామం మనం పంచమి చెప్పుకున్నాం, దండనాయక గురించి చెప్పుకున్నాం, అలాగే సంకేత గురించి చెప్పుకున్నాం. దండనాయక అంటే నీ యొక్క మేరుదండంలో ఉన్న శక్తి యొక్క ప్రవాహంతో నువ్వు నీ యొక్క కర్మలకు కూడి ఉన్న ఈ జీవితానికి నువ్వే అధినేతవైతే ఈ కర్మలు ఎప్పుడు ఎలా యాక్టివేట్ అవుతాయో సంకేతం ఇచ్చేది కూడా నీ మనస్సే అయితే మరి నువ్వు సమయేశ్వరి అంటారేంటమ్మా అని అంటే మనకి లలితా సహస్రనామంలో ఒక చిన్న అంటే 37వ శ్లోకం ఉంటది. కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా అంటారు చూడండి. సమయాంతస్థ అంటే నువ్వు పుట్టిన దగ్గర నుండి, అంటే నువ్వు ఎలాగ పుడతావు? ఖనిజంలా పుట్టి అలాగే వృక్ష జాతుల్లోకి పెరిగి వృక్ష జాతుల్లో ఉత్తమమైన వృక్ష జాతిగా మళ్ళీ పుట్టి అక్కడి నుండి జంతువులుగా పుట్టి జంతువుల్లో ఉత్తమంగా పుట్టి నువ్వు అక్కడ ప్రేమతత్వం అంటే మాతృతత్వం అనే భావన నీకు ఎప్పుడైతే వస్తుందో, ఆ అనుభవ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వేమవుతావు అంటే మనిషి జన్మగా ఇండివిజువల్ అంటే ఒక ఆత్మగా నువ్వు పరిణితి చెందుతావు. ఈ సమయాంతస్థ అంటే ఈ సమయం ఏదైతే నువ్వు ఉద్భవించడానికి, నువ్వు ఎవాల్వ్ అవటానికి, నువ్వు పరిణితి చెందడానికి, ఒక మనిషిగా పుట్టడానికి నీ ఆత్మ ప్రయాణం ఉందే, ఆ ప్రయాణంలో ఎవరున్నారు అంటే అమ్మే ఉంది. ఆమెనే సమయేశ్వరి అంటారు. అంటే ఈ సమయమా అంటే సమయానికి అంతం ఉందా చెప్పండి? ఈ ఆత్మకి అంతం ఉందా? లేదు. సమయానికి అంతం ఉందా? లేదు. సమయానికి అతీతమైన శక్తికి అంతం ఉంటుందా? అసలే ఉండదు. సో అటువంటి సమయానికి అతీతమైన శక్తిని నీవు కనుక గుర్తిస్తే నీ మనస్సు ఏంటండి? సమయానికి బద్ధులమైనది మనస్సు. అందరూ గుర్తుపెట్టుకోండి. మనస్సుని నిగ్రహించుకోవడం చాలా తేలిక, అయితే అవగాహన పరిధి ఉండాలి. మనస్సు ఏంటి అంటే ఈ శరీరంతో వచ్చినది, కానీ ఆత్మ సమయాలుగా నీ యొక్క ప్రయాణంతో కొనసాగుతూనే ఉంది. ఆ ఆత్మ యొక్క ప్రయాణంతో కొనసాగే శక్తి ఏదైతే ఉందో ఆమెనే సమయేశ్వరి అంటారు. అంటే ఈ ఆత్మ ఏం చేస్తుంది? మరి ఈ సమయం ఏం చేస్తుంది అంటే కాలాన్ని చూపిస్తుంది. కాలము అంత ఆది అంతం లేని కాలంతో పాటు అంతముగా లిమిటెడ్ కాలం ఉంటది. దాన్ని ఆయుష్ అంటాం. నీ ఆయుష్ని తెలియజేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే ఒక ఏమంటారు అగ్రిమెంట్,
ఐ ఫర్గెట్ అగ్రిమెంట్, ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఐ డోంట్ నో తెలుగు వర్డ్ మర్చిపోయాను సడన్ గా. ఒక ఒప్పందం, ఎస్, ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఏంటి ఆ ఒప్పందం అంటే, అరే నువ్వు ఏదైతే ఆయుష్ పట్టుకుని కొంతకాలం వస్తున్నావో, పూర్తి సమయం కాదండి, కొంతకాలం వస్తూ ఉంటావో, ఈ కొంతకాలంలో నువ్వు కొన్ని నిర్దిష్టమైన ఏమంటారు గోల్స్ అన్నమాట, చేరుకోవాల్సిన లక్ష్యాలు పెట్టుకుని వస్తావు. చూడండి ఎంత బాగా చెప్పారు అమ్మ. ఇది చూడటానికి సమయేశ్వరి, సమయాన్ని పాలించే అమ్మ. ఏ సమయాన్ని? అంతం లేని సమయాన్ని ఎలా పాలిస్తాము అంటే ఆ సమయంతో కూడి ఉన్నది కదా. అంటే అలా కాకుండా సమయంతో కూడి ఉన్న అమ్మాయి కాకుండా, నీకు ఏదైతే కొద్ది కాలం పాటు సమయంలో కొద్దిపాటు నువ్వు నేర్చుకోవడానికి వచ్చిన ఈ జన్మని పాలించేది కూడా అమ్మే. తానే ఈ సమయంలో ఉంటూ, తానుగా నీలో ఉంటూ, నువ్వు ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అన్నది నీకు శక్తినిచ్చే అమ్మే సమయేశ్వరి. చూడండి ఎంత చక్కగా చెప్తుందో అమ్మ. ఎలా చెప్తుంది అంటే, మనం ఒక ఒప్పందం చేసుకుని వస్తామట. అమ్మ నేను ఈ సమయంలో ఒక 80 సంవత్సరాలు బతుకుతానమ్మా, లేకపోతే నేను 100 సంవత్సరాలు బతుకుతానమ్మా. ఈ 100 సంవత్సరాలు ఇదిగో నేను ఇంత జ్ఞానాన్ని పొంది నా ఆత్మ ప్రయాణంలో ఇన్ని కర్మలు తీర్చుకొని, ఓకే, ఇంతమందికి సేవ చేస్తూ ఇలా ప్రయాణం చేస్తారని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని వచ్చేస్తామంట. ఈ లక్ష్య సాధనని ఏం చేస్తుంది అంటే అమ్మే నడిపిస్తుంది. అందుకనే చూడండి మీరు మీ జీవితంలో చాలా చోట్ల, అంటే నా జీవితంలో అనుభవం నేను చెప్తూ ఉన్నా, మనం ఒకటి నిర్ణయిస్తాం. అందుకని ఏమంటారు, మనుషుడు ఒక నిర్ణయిస్తే దైవం ఒకటి నిర్ణయిస్తుంది అని అంటారు. అంటే ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే, నువ్వు ఎవరైతే నీ కాలాంతరంలో జన్మ ప్రయాణంలో చేస్తున్న నీ ఆత్మని నిర్దేశిస్తూ వస్తుందో ఆ శక్తే ఇక్కడ నువ్వు కొద్ది కాలం పాటు ప్రయాణం చేసిన లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ లక్ష్యం వైపు నుండి నువ్వు మళ్ళుతున్నప్పుడల్లా నిన్ను ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే కర్మలను యాక్టివేట్ చేస్తుంది. చూడండి, మనం కర్మ సిద్ధాంతం గురువు గారు చెప్పేటప్పుడు ప్రతిదీ చెప్తారు. నీకు ఈ సమయంలో ఈ కర్మ ఇలా యాక్టివేట్ అవ్వాలి, అప్పుడు ఏం చేస్తావు, నీ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తావు. ఏంటి అమ్మా ఈ లక్ష్యము అంటే, డబ్బు సంపాదించడమా, లేకపోతే అధికారాన్ని సంపాదించడమా, లేదా ఒంటి నిండా బంగారం సంపాదించడమా, లేకపోతే ఊరంతా స్నేహితుల్ని సంపాదించడమా, లేకపోతే సుఖాన్ని పొందడమా అంటే ఇవి కాదట. మరి ఏంటి లక్ష్యము అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడము, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడము. సో వీడు తప్పుతున్నాడ్రా, నువ్వు విలాసంలో పడిపోతున్నాడ్రా, వీడు ఎక్కడో మునిగిపోతున్నాడ్రా అన్నప్పుడల్లా ఒక కర్మ టక్మని యాక్టివేట్ అవుతుందట. ఎందుకని, అమ్మతో సమయంతో సమయేశ్వరితో నువ్వు ఒక అగ్రిమెంట్ చేసుకుని వచ్చావు, అమ్మ నన్ను నడిపించు, ఈ కాలంలో నీ లక్ష్యాల్ని చేర్చుకుంటాను అని. మరి ఆ లక్ష్యాన్ని చేర్పించే దండనాయికి కదా, దగ్గరుండి నడిపిస్తుంది కదా, టక్మని కర్మని యాక్టివేట్ చేసేస్తుందంట. ఎలా యాక్టివేట్ చేస్తుంది అంటే, ముందు నీ యొక్క చెడు కర్మని యాక్టివేట్ చేస్తుందంట. ఆ కర్మ రాగానే నువ్వేం చేస్తావో, నాయన నా కర్మ మొదలైందిరా అని చెప్పి అవగాహన రాగానే, నువ్వు ఎప్పుడైతే ఆ కర్మ పట్ల పూర్తి అవగాహన వచ్చి ఇది తప్పు, ఇది ఎన్నడూ చేయను అని నీ ఆత్మస్థితిలో సమయేశ్వరి స్థితిలో కనుక నువ్వు కనుక పెట్టేసి ఉంటే, అప్పుడు ఆ కర్మ ఆటోమేటిక్ గా ఆమె డిసాల్వ్ చేసేస్తుందంట. అంటే మనకి మార్గం కనిపిస్తుంది. ఆ మార్గం కనిపించేంత వరకు నువ్వేం చేయాలి అంటే నీ మనస్సుని కట్టడి చేయాలి. ఎలా చేస్తాము, ఎలా అవుతుందండి? పొద్దున్న నుండి చూస్తున్నాం, ఆందోళనగానే ఉంది, ఒక విషయం వస్తూ ఉంటుంది, ఇంకొక విషయం వస్తుంది అని అంటే, దానికి ఏం చెప్తుందో తెలుసా అమ్మా, నువ్వు మొదలు పెట్టిన దగ్గర నీకు ఎప్పుడైతే ఈ ఉల్లాసము ఉత్సాహాన్ని కోల్పోకుండా, ఎప్పుడైతే నీ సాధన ప్రయత్నం కనుక నువ్వు కోల్పోకుండా ముందుకు వెళ్తూ ఉంటావో, అప్పుడు ఏం చేస్తుంది అట, నీలో జ్ఞానాన్ని చిగురింపచేస్తుందట. అంటే చూడండి, చాలా మంది చెప్తారు, ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక సంఘటనతో నీకు ఒక జ్ఞానము, ఓ ఇదా అనే ఒక అవగాహన వచ్చింది మేడం, ఇది జీవితం అనే అవగాహన వచ్చింది అని చెప్తుంటారు. చూడు, అలా గైడ్ చేస్తుందట. అలాగే సమయాచారం పాటించి కూడా ఒక సిద్ధాంతం ఉంది. శ్రీ విద్యలో లేదా దశమహావిద్యలో మీకు తెలుసు, శ్రీచక్రం వేస్తున్నప్పుడు 4 ద్వారాలు ఉంటాయి.
4 ద్వారాలంటే 4 రకాల పద్ధతుల ద్వారా మన అమ్మని చేరుకోవచ్చు. ఒకటి సమయాచారం, సమయానికి అనుకూలంగా నిన్ను అంటే ఇక్కడ సమయాచారం అనేది మనకి ఎక్కువగా వేదాల్లో కానీ ఎక్కడ తెలియదు, కానీ అయితే అక్కడ పురుష స్త్రీ శక్తిని కలిపి ప్రార్థిస్తారు. అంటే నీలో ఉన్న నీ కుండలిని శక్తిలో ఉన్న స్త్రీ శక్తి వారాహి అమ్మ కింద భావిస్తామన్నమాట. అలాగా పురుష శక్తి కూడా ఉంటుంది. వాళ్ళిద్దరిని కలిపి ఆరాధన చేసే ఒక సమయానికి ఒక ఆచారమే సమయాచారం అంటారు. అలాగే కౌలాచారం అంటారు. అది కౌలాచారం మనకి ఎక్కువగా పరశురామ మహర్షి ఎక్కువగా మనకి వ్యాప్తి చేశారు. ఇంకా చెప్పాలి అంటే ప్రహ్లాద గురువు గారు ఉన్నారు కదా సిరిపీఠంలో, సిరిపురం దగ్గర, మీరు ఆ గురువు గారు కూడా కౌలాచారం ద్వారా మీకు శ్రీచక్ర పూజని మీకు నేర్పిస్తూ ఉంటారు. ఇక వామాచారం, వామాచారం అంటే తెలుసు, అంటే కొంచెం మధువు, కొంచెం అలా కొన్ని మనము ఏదైతే చేయలేనివి అట్లాంటివన్నీ ఆచారాలని అంతా ఉపయోగించి చూస్తారు వామాచారం. ఇక దక్షిణాచారం, ఈ దక్షిణాచారాన్ని ఎవరు చెప్పారు అంటే శంకరాచార్యుల వారు చెప్పారు. అంటే స్తోత్రంతో, అంటే సాత్విక సాధన, స్తోత్రము, పఠనము, మంత్రము, జపము, పూజ ఇలాగ చెప్పుకుంటూ ధ్యాన స్థితికి రమ్మని చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ సమయేశ్వరి ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మన యొక్క ఆత్మ యొక్క ఎదుగుదల ప్రతి ఒక్క స్థితిలో మనల్ని పాలిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, మీరు అంటారు మేడం ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ఉన్నాను అంటారు. ఒకప్పుడు అలా ఉండడానికి ఇప్పుడు ఇలా ఉండడానికి మధ్యలో ఒక చిన్న గీత ఉంటది. ఆ ఎరుకే వారాహి అమ్మ, ఆమెనే సమయేశ్వరి అని పిలవండి. ఆ సమయానికి నీకు స్ఫురింపచేసి జ్ఞానం ఇస్తుందే ఆమె సమయేశ్వరి. టక్మని నోరు జారేస్తాం, టక్మని అనేస్తాం, అనిన తర్వాత అర్రే మనం ఇలా అనకూడదు కదా అని చెప్పి మనం కొంచెం కంట్రోల్ చేస్తుంది చూడండి, ఆమె సమయేశ్వరి. తగిన సమయంలో తగినటువంటి శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని, వాక్కుని, శ్రద్ధను, అలాగే ఆ సమయానికి తగినట్టుగా నీ యొక్క ప్రవర్తనను నిర్దేశింప చేసే తల్లే సమయేశ్వరి. ఇంకా మీకు చూపిస్తే ఏమవుతుందంటే శివశక్తి నాడులు అంటారు. అంటే మనకి మెడిటేషన్ చూడండి, మెడిటేషన్ ఎప్పుడెప్పుడో నుండో ఉంది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా తపస్సు, ముక్కు మూసుకుని కూర్చోరా బాబు అని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. దానినే మెడిటేషన్ అని అంటాం. అంటే సమయం బాగోనప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే సమయానికి నీ యొక్క శక్తి ఏదైతే ఉందో వారాహి అమ్మతో కళ్ళు మూసుకుని కూర్చోరా అంతే. ఈ సమయం బాగాలేదు అంటే కళ్ళు మూసుకుని కూర్చోవాలట, అదే సమయేశ్వరి. అంటే అప్పుడు ఏమవుతుంది, కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏం తెలుస్తుంది అమ్మ, మరి ముందు సమయం నువ్వు నిర్దేశించిన వచ్చిన చిన్న సమయం కాలేవా అయిపోతుంది, కానీ నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే లోపల నీ యొక్క ఆత్మ ప్రయాణంలో నీ యొక్క కుండలిని శక్తిలో ఎక్కడైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మలు కొద్ది కొద్దిగా అమ్మ తొలగించడం మొదలు పెడుతుంది. అసలు మూలం అనేది మొదలవుతుంది. అందుకని సమయం బాగోనప్పుడే ఇలాగ సాధనలోకి వస్తాము. మీరందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ దెబ్బ తగిలింది, ఇది ఎందుకు తగిలింది, ఇలా ఎలా అయ్యింది, ఇది ఎందుకు జరుగుతుంది, నేనేంటి అని. చాలా రేర్ గా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఇలా పాలించడం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కష్ట సమయం, నష్ట సమయం, సుఖ సమయం అంటూ ఏమీ లేదు. ఏ సమయం ఉందమ్మా అంటే ఎప్పుడు సమానంగా ఉండేదే సమయం. ఎప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ క్షణాలు మారవు, ఆ యుగాలు మారవు, ఆ సిద్ధాంతాలు మారవు. ఏంటయ్యా మానేది అంటే మానవుడి యొక్క మనస్సు. ఆ మనస్సుని కట్టడి చేయడానికి కర్మ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కర్మ ఒక రకంగా ఏంటి అంటే మనం మన జ్ఞానానికి పంచడానికి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సమయేశ్వరి అంటే నీ ఆత్మ ప్రయాణంలో మొదలయ్యి నీ ఆత్మ పరిపూర్ణమైన తత్వానికి ఎదిగేంత వరకు నీతో ప్రయాణించే ఏదైతే శక్తి ఉందో ఆమె సమయేశ్వరి. మరి ప్రతిసారి నిర్దిష్ట సమయాన్ని తీసుకుంటాం. జీవుడు ఎక్కడో ఈ భూలోకంలోకి రావాలి కదా, ఆ నిర్దిష్ట సమయాన్ని నిన్ను
నీ యొక్క మార్గం వైపు నడిపిస్తానికి దండనాయకి అయి వచ్చేది వారాహి అమ్మ. మీకు క్లారిటీ వచ్చేసింది కదా. ఇక మనం సమయ సంకేత అని చెప్పుకున్నాం. ఈ రెండు దగ్గర దగ్గర నామాలు అనమాట, అందుకే నేను రెండు నామాలు తీసేసుకున్నాను. సమయ సంకేత, ఈ సంకేతం అంటే మనం నిన్నే చెప్పుకున్నాం, మనకి మెసేజెస్ వస్తాయండి మెడిటేషన్ లో. అది ఎప్పుడు అది ఆ మాట సంకేతము సమయ సంకేతకి తేడా ఏంటి అంటే, ప్రతి జన్మలో నువ్వు ఇంత సమయాన్ని ఇక్కడ జీవుడు నేర్చుకోవడానికి లక్ష్య సాధనకై వస్తాడు. ఆ నేర్చుకునే లక్ష్య సాధనకై వచ్చే ఆ సమయాన్ని ఎలాగ నిన్ను నడిపించాలి, నువ్వు ఒక నిర్దిష్టమైన అగ్రిమెంట్ చేసుకుని, ఒక ఒప్పందం చేసుకుని వస్తావు అమ్మతో. అమ్మా నేను ఇంత నేర్చుకుంటాను. మన పిల్లలు చెప్తారు చూడండి, అమ్మ నువ్వు కనుక నాకు నచ్చిన ఫ్రైడ్ రైస్ పెట్టావా, నేను బాక్స్ ఖాళీ చేసుకొస్తాను, లంచ్ బాక్స్. చిన్నప్పుడు మా పిల్లలు అలా చేసేవాళ్ళు. మా పాప అయితే చక్కగా మెనూ ఇచ్చేసేది అనమాట. అది వాళ్ళకి నచ్చింది వండి పెట్టామా, ఆ రోజు లంచ్ బాక్స్ చక్కగా స్నాక్స్ అన్ని ఖాళీ చేసి వచ్చేయి. అదే కనుక నాకు కుదరక నాకు నచ్చింది వండి పెట్టానా, ఆ బాక్సులు అలాగే తిరిగి వచ్చాయి. ఏమన్నా అంటే అస్సలు బాగాలేదు. అలాగే అమ్మ ఏం చేస్తుంది, నువ్వు ఒప్పందం చేసుకుని వచ్చావు, అమ్మకి నాకు ఒప్పందం ఏంటి, నాకు నచ్చింది నువ్వు వండాలి, అప్పుడు నేను బాక్స్ ఖాళీ చేసుకోవాలి. ఇది నాకు మా పాపాయికి ఉన్న అగ్రిమెంట్. అలానే జీవుడు కూడా ఏం చేస్తుంది, అమ్మ ఈ సమయంలో నేను ఇక్కడ ఉంటాను, నువ్వు నాకు సంకేతం ఇవ్వాలి, అప్పుడు నా లక్ష్య సాధన వైపు నేను మళ్ళిస్తాను. నేను ఎక్కడైనా తప్పుతూ ఉంటే నాకు సంకేతం ఇవ్వు, అప్పుడు ఈ జీవన ప్రయాణంలో ఏదైతే నిర్దిష్టమైన ప్రయాణం కదండి, చాలా చిన్న ప్రయాణం కదా, ఆయన పెద్ద ప్రయాణం కాదు కదా, ఎంత నీ ఆయుష్ అంటే దాన్ని పెంచడానికి కూడా సంకేతం ఇస్తుంది. రే బాబు నువ్వు ఇక్కడ ఉండరా, ఓ 200 సంవత్సరాలు ఉండు. ఇక్కడ మాకు నల్లమస్తాన్ బాబా ఉన్నారు, ఆయన చరిత్ర చదివితే 250 సంవత్సరాల వృద్ధ ఆత్మట ఆయన. బట్ సో పవర్ఫుల్ అండి, అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. సో అంటే ఏంటి అర్థము అంటే, నీ యొక్క సంకేతాన్ని బట్టి, ఆ సంకేతం కనుక నువ్వు పట్టుకోగలిగితే నీ సమయం ఎంతైనా పెరుగుతూ ఉంటుంది. అంటే నీ ఆయుష్ పెంచే తల్లి ఎవరు ఇప్పుడు చెప్పండి? గండాలు బాపే తల్లి ఎవరు? వారాహి అమ్మ. బాలగండాలని, అలాగే ప్రతి మనిషికి కూడా ఒక గండం అనేది ఉంటది. ఇన్ని సంవత్సరాల్లో ఒక గండం, అది దాటితే ఇంకో కొంతకాలం. అలాగా ఆ గండాలని తప్పించే తల్లి కూడా ఎవరు అంటే వారాహి అమ్మ. అందుకే ఆమె సమయ సంకేత. రే బాబు నీ సమయం అయిపోవచ్చింది, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకో, నీకు ఇంకొంచెం పొడిగింపిస్తా. మెడిటేషన్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటుంది. నాకు ఉంది. ఒక రోజు నేను అప్పుడే నేర్చుకుంటున్నాను కళల గురించి, వీణా మేడం దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను డీకోడింగ్. ఒక రోజు మార్నింగే నాకు మేడం ఫోన్ చేసి, రే మాలతి నువ్వు కర్మ విపాకం చేసుకోరా, ఆయుష్ని పెంచమని కోరుకో మెడిటేషన్ లో అని అన్నారు. ఏ మేడం ఏంటి అన్న, కర్లే కోరుకోరా అన్నారు. ఏంటని అడిగితే ఇలా చెప్పారు. అంటే మనకి మెసేజ్ వస్తుంది, సమయ సంకేత. అలాగా ఆయుష్ పెంచుకునే సంకేతం ఇచ్చే తల్లినే సమయ సంకేత అని మనం భావించవచ్చు. ఏం చేస్తుంది, ఎందుకు ఆ సమయాన్ని సంకేతం చేస్తూ ఉంటుంది అంటే, నీ యొక్క కర్మలను కరిగింప చేస్తుంది. నువ్వేదైతే నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని వచ్చావో దాన్నే మన వాళ్ళు డిజైన్ అంటారు, దాన్నే మన వాళ్ళు ఏమంటారు, జీవన ప్రయాణం అంటారు. దాన్నే నీ యొక్క కర్మల్ని క్రియేట్ చేసే ఆత్మ యొక్క ప్రయాణం అంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రయాణంలో ఉన్నత ప్రయాణానికి వెళ్ళడానికి అమ్మ ఏం చేస్తుంది, సంకేతాలు ఇస్తుంది. సాధారణమైన సంకేతాలు కాకుండా నీ ఆయుష్ని పెంచే సంకేతం కూడా ఇస్తుంది. సమయం అయిపోతుందిరా బాబు, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇలా ఉన్నావో నీకు దెబ్బ పడిపోతుంది అంటూ సంకేతాన్ని ఇచ్చే తల్లి పేరే సమయ సంకేత. ఏమేం చేస్తుంది, ఎలా ఇస్తుంది అంటే, మీ యొక్క ప్రయాణం ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, అంటే ఆత్మ ఈ జీవుడు యొక్క ప్రాసెస్ ఉంటుందో, ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేది అమ్మే కదండి. మీరు చూడండి, మీ మనస్సు యాక్టివేట్ అయ్యేంత వరకు పిల్లవాడు మనస్సు యాక్టివేట్ అయ్యేంత వరకు పరమాత్ముడితో అనుసంధానమై ఉంటాడు చిన్నపిల్లప్పుడు. కానీ ఎప్పుడైతే మనస్సు యాక్టివేట్ అవుతుందో అప్పుడు మొదలవుతుంది వీడి యొక్క ప్రయాణం, అసలైన ప్రయాణం. అంటే యవ్వనము, కౌమారము,
ఇక్కడ అసలు మొదలవుతుంది. అప్పటి నుండి ఏం చేస్తుంది అంటే సాధన వైపు మళ్లించడానికి అనేక రకాల సంకేతాలు ఇచ్చుకుంటూ వస్తుంది. మీరందరూ చెప్తారు, మేడం ఇది నాకు 3 ఏళ్ల క్రితమే జరిగింది కానీ నేను చేయలేకపోయాను. నాకు చిన్నప్పుడే ఇటువంటి భావాలు ఉండేవి కానీ చేయలేకపోయాను. అంటే నేను సెంటెన్స్ లో చదివాను అనమాట. సో మాకు ప్రేయర్స్ అంటే నేను మేబీ మా శారదమ్మ అటు వచ్చి ఉన్నానో అప్పటికే నాకు తెలియదు కానీ నేను బైబిల్ కూడా చదివానండి. సో ద గాస్పెల్స్ ఆఫ్ జీసస్ అని అవి ఎక్కువ పలికించేవాళ్ళు మాకు అక్కడ స్కూల్లో. సో అందుకని చెప్పి పితా పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్ అనే ఈ ఆమెన్ ప్రేయర్లు కూడా చేస్తూ ఉండేదాన్ని. మా మామకి భయం వేస్తూ ఉండేది. అంటే ఏం చేస్తుంది అంటే సర్వ మతాల సమ్మేళనం అనేది నాకు ఎక్కువగా ఎప్పుడు ఇలాగా ఉండే భావం. సో రామకృష్ణ మఠంలో అటు క్రైస్తవులు, ఇటు ముస్లిమ్స్, ఇటు హిందువులు, ఇటు సాధకులు, ఇటు మెడిటేటర్స్, ఇటు పూజ చేసే వాళ్ళ అనేక రకాల కలయిక రామకృష్ణ మఠం నిజంగా. సో అది గురువు గారి యొక్క జీవితంలో కూడా సాగుతూ ఉంటది కదా. సో ఇక్కడ ఈమె ఏం చేస్తుంది అంటే మీరు గమనించుకోండి, ఒక్కసారి ఈ రోజు రాత్రి గమనించుకోండి, మీ యొక్క ప్రయాణం మీరు ఎటువంటి ప్రయాణానికి వెళ్ళాలి అన్నది మీ జీవితాల్లో ఎక్కడో సంకేతాలు ఇస్తూనే ఉంటది కానీ మనం పట్టించుకోం, వదిలేస్తాం. మళ్ళీ అదే మార్గంలో వెళ్తాం, మన మనస్సు చెప్పిన మార్గంలో వెళ్తాం. మళ్ళీ ఒక సంకేతం వస్తుంది, ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం వస్తుంది, అయినా పట్టించుకో. మళ్ళీ దాన్ని జయించడానికి మనసులో పెట్టే ప్రయాణంలో అప్పుడు లేవలేని ఒక దెబ్బేస్తుంది నిజంగా. అప్పుడు అరే ఇది ఆత్మ ప్రయాణం, ఇది శరీరంతో మనస్సుతో కూడిన ప్రయాణం కాదు. ఇప్పుడు నువ్వు ఆత్మ ప్రయాణం చేయాలంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందాలంటే నీ జీవితంలో బాధని, సంతోషాన్ని, ఆనందాన్ని, దుఃఖాన్ని, లేకపోతే డబ్బుని, లేకపోతే పేదరికాన్ని, మొత్తాన్ని, అన్నిటిని, తిట్టల్ని, లేకపోతే పొగడ్తల్ని అన్నిటిని సమానంగా చూసే ఒక శక్తిని నువ్వు కలిగి ఉండాలి. సో అటువైపు నీ సాధన ఉండాలి అని చెప్పి మెల్లమెల్లగా కర్మలన్నిటినీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టి వాటిని ఎరాడికేట్ అంటే వాటిని తొలగించే శక్తి కూడా ఆమె ఇస్తుంది. ఆమె సంకేతాలు ఇస్తుంది. నువ్వు రెడీగా ఉన్నప్పుడు నీ ముందుకు ఒక గురువుని తీసుకొస్తుంది, సంకేతం ఇస్తుంది. సో ఆ గురువు ఇచ్చిన జ్ఞానాన్ని గట్టిగా పట్టుకోవాలి. సో మళ్ళీ అక్కడ జారిపోయాం అనుకోండి, మళ్ళీ ఇంకొక సంకేతం ఇస్తుంది. ఈ సమయంతో పాటు మనతో పాటు ప్రయాణం ఇస్తూ మనకి సంకేతాలు ఇచ్చే తల్లినే సమయ సంకేత అంటారు. ఓకేనా. ఈ 2 నామాలు కొంచెం దగ్గరగా ఉన్నట్టుంటాయి, ఇంకొంచెం విపులంగా ఆలోచిస్తే సమయేశ్వరి అంటే నీ ఆత్మ ప్రయాణానికి పరిపూర్ణమైన శక్తిని ఇస్తూ ఆ ప్రయాణంలో పరిపూర్ణమైన ఆత్మగా, పూర్ణాత్మగా, లేకపోతే పరమాత్మగా నువ్వు ఎదగడానికి నీకు కావలసిన జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని అందించే ప్రయాణంలో, నీ కర్మను తొలగించుకునే ప్రయాణంలో, నీ ఆ యొక్క మనస్సును ఆత్మశక్తితో అనుసంధానం చేస్తూ ఆ సమయ పాలన చేస్తూ సమయాన్ని నువ్వు నిర్దిష్టంగా ఉపయోగించుకోవడానికి నిన్ను అనేక రకాల విధానాలతో నిన్ను గైడ్ చేసే తల్లి సమయేశ్వరి. అయితే ఈ గైడ్ చేసేటప్పుడు నువ్వు అటు ఇటు వెళ్తూ ఉంటావు కదా, మనం బుద్ధి అలాగా మారిపోతూ ఉంటుంది. కాసేపు మెడిటేషన్, కాసేపు జపం, కాసేపు తపం, కాసేపు ఏది కాదు అసలు ఇదంతా జీవితం ఆనందించడానికి అని భోగము, ఇలా ఈ మనస్సు రకరకాల పరిపరి విధాలుగా పరిగెడుతున్నప్పుడల్లా ఒక సంకేతం ఇస్తూ ఉరవై బాబు నువ్వు అటు కాదురా నడవాల్సింది, నీ మార్గం ఇది, నువ్వు ఉన్నతమైన మార్గంలో రావాలి, ధర్మంలో వెళ్ళాలి, అహింసలో వెళ్ళాలి, సాధన పరంగా వెళ్ళాలి, లోకంలో సరి ఒక్కరు పరమాత్మ స్వరూపమే అని దర్శించగలిగే స్థితికి వెళ్ళాలని చెప్పి మనకి సంకేతాలు ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ చిన్న ప్రయాణానికి అతిపెద్ద సంకేతం ఇస్తూ ఉంటుంది. ఇదిగో నీది అయిపోతుంది, ఆయుష్ అయిపోవచ్చింది, నువ్వు ఇంత నేర్చుకోవాలి, నువ్వు ఇంత లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు, ఇంత ప్రారంభ కర్మలు పెట్టుకోవచ్చు, నువ్వు ఆగామి కర్మలు చేస్తూ ఉన్నావు, నువ్వు ఇది చెయ్యకరా అని నీ మనస్సు చెప్తుంది. అయినా దాన్ని మనస్సు చెప్పినప్పుడు, ఆ శక్తిని మనస్సు చెప్పినప్పుడు ఆ చెప్పే శక్తిని పక్కన పెట్టి ఏం చేస్తాం, కోరే శక్తి మనస్సు కోరుకుంటుంది, చెప్తుంది. కోరిక వైపు ప్రయాణం చేస్తాం తప్ప చెప్పేది వినడం వరకు అసలు మనం ప్రయాణం చేయం. మన మనస్సు చెప్తుంది ఒరే తల్లిదండ్రులను తిట్టకూడదురా అని, అయినా సరే ఆ సమయానికి పట్ట తిట్టేస్తాం. తర్వాత తిట్టావురా నువ్వు కర్మ చేశారండి, అదేం కాదు వాళ్ళు తప్పు చేశారు అందుకే తిట్టానని చెప్పి మనం సమర్థించుకుంటాం అనమాట. సో ఈ రెండింటికి అర్థాలని మనకి తెలియజేస్తూ మన యొక్క ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లేదే
సమయ ఈశ్వరి సమయ సంకేత. సో మీ అందరికీ అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్ అండి. ఈ రోజు ఈ 2 నామాలని మనం పూర్తిగా అవగాహన చేసుకున్నాము. తర్వాత ధ్యానం చేసిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటాయో అడగచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎంత అద్భుతంగా ఉందో ఈ రోజు క్లాస్ అసలు. చాలా బాగుంది. ధ్యానంలో కూర్చొని మరీ విన్నాను. అసలు చాలా చాలా బాగుంది మ్యామ్, నాకు బాగా నచ్చింది ఈరోజు. ఓకే, నామాలు కూడా అటువంటివి కదా. నిజంగా. ఓకే ఫ్రెండ్స్, మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే, నేను యూట్యూబ్ కనెక్ట్ చేస్తాను, ఒక్క నిమిషం.